హలో యూట్యూబ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం శ్రీ నల్ల పోచమ్మ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ గురించి రీసెంట్ ఆ టెంపుల్ అమ్మవారి పాదం అయితే పడ్డదని ఇనే ఉంటారు న్యూస్. సో ఇప్పుడైతే ఆ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం అండ్ చూద్దాం ఎలా ఉంటుంది టెంపుల్ ఏంటి అని చెప్పేసి. అండ్ అక్కడ అమ్మవారి కాలు ఆ చిప్పటికి అలానే ఉందట. సో ఇప్పుడైతే చూపిస్తా అండ్ దీని బ్యాక్ స్టోరీ కూడా వీడియో లాస్ట్ లో చెప్తా. అండ్ ఫుల్ ఆన్ ఈ వీడియో అయితే చూడండి ఇప్పుడు, అండ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీకు లాస్ట్ దాకా చూడండి వీడియో, అండ్ స్టోరీ అయితే లాస్ట్ కి చెప్తా. దీని బ్యాక్ స్టోరీ ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. సో ఇప్పుడైతే వీడియో అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. అండ్ అక్కడికి వెళ్ళి చెప్తా ఎలా ఉండేది, చూపిస్తా ఎలా ఉంటుంది ఏ టెంపుల్. లెట్స్ గో. సో గైస్, ఫైనల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ లోపల టెంపుల్ అనమాట మనకి. అండ్ ఇక్కడ మనం వెళ్ళంగానే కరెంట్ పోయింది అనమాట. అండ్ అందుకే కొద్దిగా ఇబ్బంది అయింది క్యాప్చర్ చేయడంలో, కానీ మీకోసం క్యాప్చర్ అయితే చేశాను. అండ్ ఈ టెంపుల్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ కొత్తగా అమ్మవారి పాదాలు అయితే వచ్చాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ అంతా ఇది అనమాట మనకి మొత్తం టెంపుల్ చూస్తున్నారు కదా. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట ఈ గుడిది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. అండ్ అది గుడి మనకి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. అండ్ ఈ గుడిలో అమ్మవారి పాదాలు పసుపు మీద అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎట్లా వచ్చాయి ఏంటిదని చెప్పేసి మొత్తం అయితే మీకు వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని బ్యాక్ స్టోరీ ఏంటిది అని చెప్పి. ఇప్పుడైతే టెంపుల్ని అయితే విజిట్ చేసుకోండి మీరు, చూస్తున్నారు కదా. అండ్ ఇది కాళ్ళచ్చులు ఇక్కడ ఫోటో తీసి అయితే పెట్టారు. ఇక్కడ పసుపు మీద అమ్మవారి కాళ్ళచ్చులు అయితే చూసారు కదా. అండ్ మనం ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే వేరే మహంకాళి గుడికి కూడా వచ్చాము, చూస్తున్నారు కదా. ఇది దగ్గరలో ఉండే అమ్మవారి మహంకాళి గుడి అనమాట. ఆ టెంపుల్ బిసైడ్లోనే ఉంటుంది మనకి ఈ టెంపుల్ కూడా. అండ్ అదనమాట. అండ్ ఈ టెంపుల్ కూడా 100+ ఇయర్స్ అయింది ఈ టెంపుల్ కట్టి కూడా మనకి, మహంకాళి టెంపుల్ కట్టి. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ గణేష్ రావు ఉన్నారు. అండ్ అదనమాట. అండ్ మీరు కూడా వచ్చి ఆ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. అమ్మవారి పాదాలు మీకు ఇప్పటికీ అక్కడ అలాగే అంటే ఒక బాక్స్లో అలా పెట్టారనమాట. అండ్ అదనమాట. అండ్ అది ఈ టెంపుల్ అనమాట మనకు, మహాకాళి టెంపుల్. అండ్ ఇప్పుడైతే ఆ టెంపుల్ బ్యాక్ స్టోరీ అయితే వినండి. సో గైస్, ఇప్పుడైతే ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ అయితే చెప్తాను అనమాట. అండ్ ఫస్ట్ ఎలా ఈ ఫుడ్ ప్రింట్ అయితే వచ్చింది అమ్మవారి ఏంటని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ట్యూస్డే నైట్ 11:33కి ఈ సంఘటన అయితే జరిగింది అనమాట. అండ్ ఒక 14 మెంబర్స్ స్వాములు అయితే ఉండే. అండ్ వాళ్ళు పూజ చేసుకొని రిటర్న్ అయితే వస్తున్నారు అనమాట. అండ్ రిటర్న్ వచ్చి గుడి లోపలికి అయితే వచ్చారు. అండ్ వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వాళ్ళని గుడి లోపలికి రానియలేదు, గుడి బయటికి తరిమేసింది అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ. అండ్ దాని తర్వాత కొంతసేపటికి వచ్చి చూస్తే ఒక బౌల్లో నుంచి పసుపు తీసుకొని కింద వేసి అక్కడ ఫుట్ ప్రింట్ అయితే ఉండే అనమాట అమ్మవారిది. అండ్ ఇది ఎలా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇది చూసి వాళ్ళు భయపడ్డారు ఫస్ట్ అయితే. అండ్ ఈ ఫోటో తీసి వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పోన వెంకటరమణ ఆయనకైతే పంపించారంట ఈ ఫుట్ ప్రింట్ అనేది, ఈ ఫోటో తీసి. అండ్ ఆయనే ఒక ఫ్యూచర్ ప్రెడిక్టర్ ఉంటారు కదా, వాళ్ళనైతే తీసుకొచ్చారనమాట. అండ్ తీసుకొచ్చి చూపిస్తే ఇది అమ్మవారి కాలు అని చెప్పి అయితే చెప్పారంట. అండ్ చెప్పి అండ్ ఏజ్ వచ్చేసి 5, 6, 7 అలా ఉంటది అని చెప్పారంట ఏజ్ వచ్చేసి వాళ్ళ అమ్మవారిది. అండ్ దాని తర్వాత అమ్మవారు ఎందుకు వచ్చారు అని కూడా చెప్పారంట. ఆ రోజు అక్కడ ఏదో ప్రాబ్లం రాబోతుండేనంట, అందుకని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అమ్మవారు అయితే వచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వెళ్ళారంట. అండ్ ఇది ఆ టెంపుల్ బ్యాక్ స్టోరీ అనమాట. అండ్ 22nd January మార్నింగ్ 9:35 ఇప్పుడు రాబోయే 2025లో
జగద్గురు అనే ఒక ఆయన హంపి నుంచి ఇక్కడికైతే అమ్మవారి సిల్వర్ పాదాలు ప్రతిష్ఠించడానికి వస్తున్నారనమాట ఈ టెంపుల్ కి. అండ్ ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అభిషేకాలు అండ్ ఆల్ జరుగుతాయంట. అండ్ ఒక ఆయనకి లాస్ట్ ఇయర్ బోనాల రోజు అమ్మవారు గోల్డ్ ఒక చీర అయితే పెట్టమని చెప్పారంట. అండ్ ఆ చీర కూడా పెట్టబోతున్నారు. అండ్ ఇదన్నమాట ఈ టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ, యొక్క కాల్ యొక్క బ్యాక్ స్టోరీ. అండ్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అమ్మవారు అయితే వచ్చారంట. అండ్ చూసారు కదా ఫుట్ ప్రింట్స్ అండ్ ఆల్. అండ్ అదనమాట. అండ్ ఈ టెంపుల్ ఎలా అనిపించామో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో షేర్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే ఇచ్చేస్తాను ఈ టెంపుల్ది, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.